బాలరాముడి అయోధ్య మందిరం ఇప్పుడు అంతర్జాతీయ వార్తగా మారింది. ఇక వచ్చే వారం రోజులైతే నిజంగానే అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. సోమ సూర్యులను, సురుల తారలను, ఆ మహాబంధువులు, అవనీజంబులు అంతా రామమయం. ఏదో ఒక రూపంలో రామాయణ కావ్యం లేని వాజ్పేయం ఆసియా దేశాల్లో ఎక్కడా లేదు. భారతీయ సంతతి ప్రజలు నివాసం ఉండని దేశాలు ఈ భూఖండంలో ఒకటో రెండో కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. రామాయణం భారతీయుల జీవన విధాన పారాయణంగా మారినందువల్ల ఆ సంప్రదాయాన్ని మన వాళ్ళు దేశ దేశాలకు మోసుకుని వెళ్లారు. రామనామం పవర్ ఏంటో బీజేపీ వాళ్లకు తెలిసినంతగా మరే రాజకీయ పార్టీకి తెలియదు. మన దేశంలోని ఆబాల గోపాలాన్ని టెలివిజన్ ఛానళ్ల ముందు కూర్చోబెట్టిన తొలి దృశ్య కావ్యం కూడా రామాయణమే. ఒక దశలో లోక్సభలో కేవలం 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ రామభక్తి రసాన్ని రణవ్యూహంగా మార్చుకున్న తర్వాతనే 90 సీట్లకు 3 అంకెలకు ఆపై ప్రభుత్వ స్థాపన స్థాయికి ఎగబాకింది. ఇప్పుడు ప్రభుత్వంలో బలంగా స్థిరపడిపోయింది. ఇప్పుడు దేశంలో బీజేపీ బలంగానే ఉంది. అయినా రామాలయ ప్రతిష్టాపనను తన ప్రభుత్వ భుజాల మీదకే ఎత్తుకుంది. అశ్వమేధ యాగం స్థాయిలో ఈ మహాక్రతువుకు నడుం కట్టింది. ప్రతిష్టాపన యజ్ఞంలో ప్రధానమంత్రి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అందుకు అవసరమైన 11 రోజుల అనుష్ఠానాన్ని కూడా ఆరంభించారు. దీని మీద రకరకాల అభ్యంతరాలు, అభిశంసనలు వస్తున్నాయి. శ్రీరామచంద్రమూర్తి ఒక మతానికి ప్రతీక? ఇదొక చర్చనీయాంశం. ఈ దేశంలోని మెజారిటీ ప్రజల అభిమతాన్ని మెప్పించి లబ్ధి పొందడమే బీజేపీ ప్రభుత్వ రాజకీయ ఉద్దేశం కావచ్చు. కాదనడానికి ప్రాతిపదిక లేదు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దండయాత్రగానే రామ మంత్రాన్ని బీజేపీ జపించింది. హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే గత ఎన్నికల మేనిఫెస్టోలో ఆలయ నిర్మాణాన్ని ఆ పార్టీ చేర్చింది. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల వాకిట్లో సాక్షాత్తు ప్రధానమంత్రి హస్తాల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం వెనుక రాజకీయ కారణాలే ఉంటాయి. కానీ అది ఎన్నికల హామీయే గనక నిలబెట్టుకుంటున్నామని బీజేపీ వాదిస్తోంది. శ్రీరాముడు హిందూ మతానికి ప్రతీకగా భావిస్తే లౌకిక రాజ్యంలో ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని తలెత్తుకోవడం భావ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు హిందూ మతం అంటూ ఒకటుందా అనే ప్రశ్న కూడా తరచుగా వినిపిస్తోంది. ఒక నిర్ధారిత పవిత్ర గ్రంథం, ఒక ప్రవక్త లేని జీవన విధానాన్ని మతం అనవచ్చునా? బీజేపీ వాళ్ళు, సంఘ్ పరివార్ వాళ్ళు హిందూ మతం అనే మాట కంటే హిందూ ధర్మం అనే మాటని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకు కారణం విశ్వాసమైనా కావచ్చు, ఎత్తుగడైనా కావచ్చు. శ్రీరాముని పాత్ర భారతీయ సమాజంపై వేసిన ముద్ర మతపరమైనదిగా కనిపించదు. ధార్మికమైనది, సాంస్కృతిక పరమైనదిగానే కనిపిస్తోంది. కాకపోతే శ్రీరాముడికి బీజేపీ సంఘ్ పరివార్ కొంత రాజకీయం పొలమడంతో ఈ కార్యక్రమం మీద మతం రంగు పడింది. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ ఏమిటి అని మత పెద్దలే కొందరు పెదవి విరుస్తున్నారు. కొద్ది రోజుల్లో దివ్యమైన సందర్భం శ్రీరామనవమి ఉండగా ఎందుకీ తొందరపాటు అని విసుక్కుంటున్న వారు కూడా ఉన్నారు. శంకరాచార్యుల వంటి శైవ కూటమి పెద్దలు కార్యక్రమాన్ని అభిశంసిస్తున్నారు. లౌకికవాదుల విమర్శలు సరే సరి. బీజేపీ సంఘ్ పరివార్ల 3 దశాబ్దాల కృషి అయోధ్య రామ మందిరం. ఇన్నాళ్ల శ్రమను ఎన్నికల్లో గిట్టుబాటు చేసుకోకుండా ఎలా ఉంటాయి? అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టకు సరిగ్గా 3 రోజుల ముందే ఆంధ్రప్రదేశ్లో మరో గొప్ప విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతోంది. శ్రీరాముడు త్రేతాయుగ ధర్మానికి, కొన్ని శాశ్వత మానవీయ విలువలకు సంకేతమైతే ఈ ప్రజాస్వామ్య యుగ ధర్మాన్ని క్రోడీకరించి రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథ రచనకు నేతృత్వం వహించిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగబోతోంది. రామాలయం లేని ఊరు ఉండదనేది 50 ఏళ్ల క్రింద తెలుగునాట తరచుగా వినిపించిన నానుడి. దళితులు, బలహీన వర్గాల ప్రజలు విద్యావంతులవుతున్నా కొద్దీ డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలు కూడా ఊరూరా విస్తరించాయి. ఇప్పుడు ఆయన విగ్రహం లేని ఊరు తెలుగునాటనే కాదు, దేశంలోనే ఎక్కడా లేదు. ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రతిష్టాత్మక ప్రదేశాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు విజయవాడ నగరం నడిబొడ్డున 18 ఎకరాల స్వరాజ్య మైదానంలో ఆవిష్కృతం కాబోతోన్న స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఒక ఎత్తు. ప్రపంచంలో ఉన్న అన్ని అంబేద్కర్ విగ్రహాల కంటే ఇది ఎత్తైనది. 80 అడుగుల పాదపీఠికపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. మొత్తం కలిపి 210 అడుగులు. ఆంధ్రప్రదేశ్లో పెత్తందారీ వర్గాలపై, ఆ వర్గాలు ఆధిపత్యం వహిస్తున్న వ్యవస్థలపై పేదల పక్షాన వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయ పోరాటం చేస్తోంది. ఆ పోరాటానికి నిరంతర స్ఫూర్తి జ్వలిత రూపంగా ఈ విగ్రహం నిలబడబోతోంది. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామిక యుగ ధర్మాలు. ఈ ధర్మాలకు రాజ్యాంగ రచనలో పెద్ద పీట వేయడమే కాదు, ప్రజాశ్రేణుల్లో వాటిపై అవగాహన కల్పించడంలోనూ ఆయన కృషి చేశారు.
కుల వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా నిజమైన సమానత్వం సిద్ధించదని బోధించాడు. దేశ ప్రజలందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేకూర్చడం, భావ ప్రకటన, ఆరాధన స్వేచ్ఛలను ప్రసాదించడం, అందరికీ సమాన అవకాశాలు, సమాన గౌరవాలు కల్పించడమే ధ్యేయంగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ రూపొందించింది. ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడానికి పూనుకోవడమే నేరంగా భావించిన ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వర్గం జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. ఎల్లో మీడియా ఛానళ్లు రోజుకు 20 గంటల సమయాన్ని, పత్రికలు 3/4 స్థలాన్ని జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి వినియోగిస్తున్నాయి. అవకాశవాద పొత్తులతో ప్రజాప్రభుత్వాన్ని ఓడించడానికి కుట్రలు చేస్తున్నాయి. డబ్బులు వెదజల్లుతున్నాయి. మీడియా, సోషల్ మీడియాల విష ప్రచారాలు చాలవని వేలాది మందిని దినవేతనంపై సమీకరించి వారి ద్వారా కూడళ్లలో విష ప్రచారానికి పాల్పడుతున్నాయి. కానీ సమానత్వం ఈ యుగ ధర్మం. ధర్మంపై అధర్మం గెలవదు. యుగ యుగాల సందేశం ఇదే.